దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలపు వేళ మన సహోదరుడు దాసన్న గారి గృహం దగ్గర సువార్త కూడికగా మనమందరం చేరి రావడానికి దేవుడు అనుకూలపరిచినందుకై దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు కూడా చెల్లిస్తూ ఉన్నాం. వాస్తవానికి నిన్నటి దినాన ఈ కూడిక జరగవలసి ఉండింది, కానీ వాతావరణ అనానుకూలతను బట్టి మరి నిన్న జరుపుకోలేకపోయాం. దేవుడు కృప చూపించగా ఈ దినాన ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రియులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సాయంకాలపు వేళ దేవుని యొక్క గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15. మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశములనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ సాయంకాలపు వేళ ప్రభువా, మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ యొక్క సన్నిధి భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలోనికి వచ్చి మీ యొక్క నామ సంకీర్తన చేయడానికి, మీ యొక్క మాటలు వినడానికి మీరు అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చక్కటి వాతావరణాన్ని కూడా అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. మీ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము చదువుకున్నాం ప్రభా. మరి నిలబడినటువంటి నన్ను మరుగు చేయండి. మీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించండి ప్రభా. ఇందులో నుంచి ఏ వర్తమానం మాకు ఇవ్వాలనుకున్నారో నాయన, మీరు ఏమి మాట్లాడాలనుకుంటూ ఉన్నారో మేము చెవియొగ్గి ఆలకించి మీ మాటలకు లోబడి మీ యొక్క ఇష్ట ప్రకారం ఈ లోకంలో జీవించడానికి మీ సహాయము మాకు అందించమని కూడి వచ్చిన అందరిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచన భాగాలు బైబిల్ గ్రంథంలోని చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో నుంచి మనం చదువుకున్నాం. ఇది ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథముగా కూడా మనం దేవుని యొక్క మరి గ్రంథంలో మనం చూస్తాం. దీని గురించి ఒక మాట, మరి యొక్క గ్రంథాన్ని గురించి మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అని మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ఈ యొక్క గ్రంథాన్ని రాసింది యోహాను భక్తుడు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ప్రియమైనటువంటి శిష్యుడుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఆయనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యక్షతగా
మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు అంటే తన దాసులకు కనబరుచుటకు అని. అంతేకాదు మరి తన యొక్క దూత ద్వారా వర్తమానాన్ని పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడని, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయి అని కూడా చదువుతూ ఉన్నాం. అంటే మనం చదువుకున్నటువంటి వచన భాగాలు కూడా, అక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా త్వరలో సంభవింపనై ఉన్నాయి. ఒక దినాన అవి సంభవింపబోతూ ఉన్నాయి. ఆ సంగతుల గురించి మనం చదువుకున్నాం. ఆ చదువుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి మాటలను మనం చూస్తే, ధవళమైనటువంటి మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని అని భక్తుడు రాస్తా ఉన్నాడు. ధవళమైనటువంటి మహాసింహాసనం, తెల్లని ఒక సింహాసనం, దానిపైన ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని అన్నాడు. మరి ఆ యొక్క మరి సింహాసనం పైన ఉన్నటువంటి వారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తానే. ఆ ధవళమైన సింహాసనం తీర్పుకు సంబంధించినటువంటి సింహాసనం. న్యాయాధిపతిగా ఆయన యొక్క సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే 22, 23. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కాబట్టి సర్వాధికారము, తీర్పు తీర్చడానికి సర్వాధికారము పొందుకున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. ధవళమైనటువంటి సింహాసనం, తెల్లని సింహాసనం, అది పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. అంతేకాదు న్యాయమైనటువంటి సింహాసనం. ఆయన న్యాయము చేసేవాడు, అన్యాయస్తుడు కాదు. మరి సరి అయినటువంటి రీతిలో న్యాయము తీర్చేటటువంటి ఒక న్యాయాధిపతిగా ఆయనను గురించి మనం చదువుతూ ఉన్నాం. తర్వాత కింది వచనాల్లో ఏమంటాడంటే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని అన్నాడు. ఆ సింహాసనం, న్యాయాధిపతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం ఎదుట ఎవరున్నారు అంటే, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. గొప్పవారేమి కొద్దివారేమి అంటే ఇంకా ఎలాంటి మినహాయింపు లేదు. ధనవంతులని పేదవారని లేదు, విద్యావంతులని విద్యాహీనులని ఏ భేదము లేదు కదా. పేదవారు ధనికులు, రాజులు రైతులు, ఇలాంటి భేదమేమీ లేదు. అందరూ కూడా, మృతులైన వారందరూ కూడా ఆ న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనం పైన ఆసీనుడై ఉండగా ఆయన ముందర నిలబడి ఉన్నారు. ఎందుకు నిలబడి ఉన్నారు? తీర్పు తీర్చబడ్డానికి ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ తీర్పు కొరకు వారు అక్కడ నిలబడి ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క గ్రంథంలో మరొక మాట మనం ఏం చూస్తామంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగునోనుంది. ప్రతి మానవుడు ఒక్కసారే మృతి పొందాలని దేవుడు నియమించాడు. ఆ తర్వాత తీర్పు ఉంది. అది ఎరగని వారంగా మనం ఉన్నాం. మరణిస్తే ఇంకైపోయింది, తక్కడో బిక్కడో అని అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ చెప్పేది ఏంటంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడింది, కానీ ఆ తర్వాత తీర్పు జరుగుతూ ఉంది. ఆ తీర్పు కొరకే వారు అక్కడ నిలబడి ఉన్నాయి. ఇదంతా కూడా యోహానుకు దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ఒక ప్రత్యక్షతగా మనం చూస్తూ ఉన్నాం. సంభవింపనై ఉన్నటువంటి సంగతులు ఒక దినాన ఇవి సంభవింపబోతూ ఉన్నాయి. వాటిని గురించి మొదటగానే ముందుగానే దేవుడు యోహాను భక్తునికి ప్రత్యక్షపరిచాడు. మరి ఆ సంగతుల గురించే ఆ భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వారు నిలబడి ఉన్నారు. గొప్పవారేమి కొద్దివారేమి కదా. అప్పుడు గ్రంథములు విప్పబడెను అన్నాడు. ఇది ఎక్కడ జరుగుతూ ఉంది? పరలోకమందు జరుగుతున్నటువంటి సంగతులు ఇవి. అప్పుడు గ్రంథములు విప్పబడెను అంటే అక్కడ గ్రంథములు రాయబడి ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి అక్కడ. మరి అందులో మనల్ని గురించినటువంటి సంగతులు అందులో రాయబడి ఉన్నాయి.
రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలను అని ఉంది. కాబట్టి ఆ దినాన మనం ప్రతి ఒక్కరం కూడా దేవునికి మన యొక్క జీవితాన్ని బట్టి, ఈ లోకంలో మనం ఏ జీవితం అయితే జీవించామో దాని గురించినటువంటి లెక్క దేవునికి అప్పగించాలి. ఆ దినం ఒక దినం ఉంది. ఆ దినాన ఆయన ఆ యొక్క సింహాసనం పైన ఆసీనుడై ఉంటాడు. ఆయన ఎదురుగా మనమందరం ఆయన ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి 2 వచనాలు చదువుకుందాం. 13-14 వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును అన్నాడు. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాస్తా ఉన్నాడు ఈ విషయాలు. మొదటి నుంచి మనం చదివితే ప్రసంగి గ్రంథంలో వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని రాస్తూ వచ్చాడు. ప్రతిదీ పరిశీలించి అనుభవించి వృద్ధాప్యంలో ఆయన రాస్తూ ఉన్నాడు. ప్రతిదీ వ్యర్థమే అని రాస్తా చివరికంటా ఉన్నాడు. తేలినటువంటి ఫలితార్థం ఏంటి అంటే, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి అంటూ గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెస్తాడు. గూఢమైనటువంటి ప్రతి అంశం, ప్రతిదీ కూడా ఆయన లెక్కలోనికి, విమర్శలోనికి ఆయన తీసుకొని వస్తాడు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతిదీ కూడా తీర్పులోనికి వస్తుంది అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆ దినాన తీర్పుకు వచ్చే విషయాలలో ప్రతి క్రియ, అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పు దినాన దేవుడు మన ఎదుట వాటిని తెరవబోతూ ఉన్నాడు. ఆ గ్రంథములు విప్పి అందులో నుంచి మనకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఒక మాట మనం చూస్తే ఆ యొక్క క్రియలలో ఒక క్రియ, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతులని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదు. మన మాటలు కూడా లెక్కలోనికి వస్తాయి. వ్యర్థమైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం చాలాసార్లు. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మన నోటికి అదుపు లేదు కదా, బూతులు మాట్లాడతాం, అవతల వారి గురించి ఉన్నవి లేనివి అన్నీ మాట్లాడతాం. ఇంకా చెప్పాలంటే దేవుని నామానికి మహిమ కలగనటువంటి మాటలు మనం మాట్లాడతాం. దేవుని నామాన్ని అవమానపరిచే మాటలు మనం మాట్లాడతాం. ఎందుకంటే భయం లేదు, భక్తి లేదు, ఆ నాలుకకు అదుపు లేదు. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. మంచిదే, కానీ ఒక దినం ఉంది, సంభవింపబోయే ఒక దినాన్ని గురించి భక్తుడు రాస్తా ఉన్నాడు. ఆ దినాన ఆ సింహాసనం పైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆసీనుడై ఉండగా ఆయన ముందర మనం నిలబడాలి. ఇదిగో ఈ లెక్కలన్నీ ఆయన తీయబోతా ఉన్నాడు. గ్రంథములు తెరవబడతాయి, అందులో నుంచి లెక్కలు తెరుస్తాడు ఆయన. ఈ లోకంలో మన క్రియలేమిటో, మన ప్రవర్తన ఏమిటో వాటన్నిటినీ తీస్తాడు ఆయన. అంతేకాదు మన మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతూ ఉన్నామో వాటన్నిటిని గురించి కూడా ఆయన ఆయన దగ్గర మన లెక్క చెప్పవలసి ఉంది అంటా ఉన్నాడు. మరి ఒక మాట ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలమైనటువంటి వారం కూడా ఉన్నాం కదా. చాలామంది మేము దేవుని పిల్లలం అని చెప్పుకునే వాళ్ళం కూడా ఉన్నాం. మన గురించి రాయబడినటువంటి మరి ఒక మాట ఏంటంటే, చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా
యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మనం మాట్లాడుకుంటా ఉంటే ఆయన మన మధ్యలో చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలంగా ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నామో కదా, దేవుని నామాన్ని మహిమ కలిగించే మాటలు మాట్లాడుతూ ఉన్నామా, దేవుని గురించినటువంటి మంచి సంగతులు మాట్లాడుతూ ఉన్నామా, దేవుని యొక్క వాక్యంలోని సంగతులు మాట్లాడుతూ ఉన్నామా, లేక లోక రామాయణం మాట్లాడుతూ ఉన్నామా, లేక పక్కింటి వారి గురించి ఏ చెడ్డ సమాచారం మాట్లాడుతూ ఉన్నాం. దేవుని పిల్లలమే, కానీ ఇవన్నీ కూడా వీటిని గురించి జ్ఞాపకార్థముగా ఒక దేవుని సముఖమందు ఒక గ్రంథము వ్రాయబడుతూ ఉంది. దాన్ని కూడా దినాన ఆయన బయటికి తేబోతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రతి దాని గురించి మనం ఆయన దగ్గర లెక్క అప్పగించవలసినటువంటి వారమని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు అక్కడ రాస్తూ మరి ఒక మాట ఏమన్నాడంటే, అప్పుడు గ్రంథములు విప్పబడెను అంటూ మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను అన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని గురించి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. జీవ గ్రంథము అనే ఒక గ్రంథము కూడా విప్పబడింది అని. ఈ యొక్క జీవ గ్రంథాన్ని గురించి మనం తెలుసుకోవలసినటువంటి మాటలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఇందులో ఎవరి పేర్లు ఉంటాయి, ఇందులో పేర్లు ఉండడం వలన ప్రయోజనం ఏమిటి, ఇందులో పేర్లు లేకపోతే ఉండే నష్టం ఏంటో నేను చాలా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఈ దినాన మానవులమైన ప్రతి ఒక్కరి పరిస్థితి ఏంటంటే వినే పరిస్థితుల్లో మనం లేవు, వినడానికి మనకు సమయం లేదు, వినబుద్ధి కూడా మనకు లేదు. కాబట్టి మేము ప్రతి వారి యొక్క సమయం కూడా చాలా శ్రేష్టమైనటువంటి సమయం కనుక మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా, మీరు బాధపడకుండా మా సమయం వెళ్ళిపోయింది కదా అని చాలా క్లుప్తంగా కొన్ని సంగతులు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ జీవ గ్రంథమును గురించినటువంటి సంగతులు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అని మన చేతుల్లో ఉంది బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథములో మన పేర్లు లేవు, కానీ జీవ గ్రంథము అనే ఒక గ్రంథము దేవుని దగ్గర ఉంది. దాని గురించి రాస్తా ఉన్నాడు. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను అన్నాడు. ప్రియమైన వారులారా, ఈ యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లు ఉంటాయి అంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించారో వారి పేర్లు ఆ యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నాయి. ఎందుకంటే యోహాను సువార్త ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అని మరొక పేరు మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారి యొక్క పేర్లు ఆ యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. అంతేకాదు బైబిల్ గ్రంథంలో మరికొన్ని సంగతులు మనం చూస్తే, ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూస్తాం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనను, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకొందును అన్నాడు. యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాటలు, సంఘానికి రాస్తున్నటువంటి మాటలు. జయించే వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. అంటే జయ జీవితము జీవించినటువంటి వారు యేసు ప్రభువును నమ్ముకొని మరి ఈ లోకంలో ఆయన కొరకు జయ జీవితం జీవించాలి. నమ్ముకున్నాం కదా అయిపోయింది కాదు, నమ్ముకున్న తర్వాతనే జీవితం ప్రారంభం. ప్రత్యేకమైనటువంటి జీవితం మనలో ఉండాలి. లోకములో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, తన పిల్లలుగా మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క లక్షణాలు, దేవుని పిల్లల యొక్క లక్షణాలు మనలో ఉండాలి. అంతేకాని అంతకు పూర్వం ఏ పాప జీవితంలో ఉండినామో అలాంటి క్రియలు మనలో కనబడడానికి వీల్లేదు. పాపాన్ని జయించాలి, పాప క్రియలను జయించాలి, అపవాదిని మనం జయించాలి. వీటన్నిటినీ జయించిన వాడే వారి పేర్లు దేవుని యొక్క గ్రంథంలో, జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఒక మాట మనం ఆలోచన చేస్తే, బైబిల్ తెలిసిన వారికి తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను అనే ఒక బలవంతుని గురించి మనం చూస్తాం.
ఆయన బలవంతా తన యొక్క తల వెంట్రుకల్లో ఉండింది. ఆయన నాజీలు చేయబడినవాడు. కానీ ఒక స్త్రీ వ్యామోహం వలన ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత తనకు బలం ఉంది అని అనుకున్నాడు. కానీ చూడండి, ఒక మాట అక్కడ ఏం రాయబడిందంటే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివితే, ఆమె తన తొడ మీద అతను నిద్ర వచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసిన అతనికి తెలియలేదు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని నమ్ముకున్నా మంచిదే. అయితే జయ జీవితము జీవించకుండా ఎక్కడైనా మన యొక్క విశ్వాసపు జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఓడిపోతే ఎవరు ఎడబాస్తూ ఉన్నారు? దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎడబాసెను. అది తెలియక మనం అనుకుంటా ఉన్నాం, నేను బాగున్నానులే, నేను కూడా దేవుని దగ్గరికి పోతానులే అని. నమ్ముకున్న మనం బహు జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. దేవుని పిల్లలముగా ఎలాంటి లక్షణాలు ఉండాలో అలాంటి లక్షణాలు కలిగి మనం జీవించాలి. తర్వాత చూడండి, ఇంకొకరిని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది, జయ జీవితం జీవించిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. తర్వాత చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎవరి పేర్లు ఉన్నాయి జీవగ్రంథంలో? సహకారుల పేర్లు. ఎవరైతే దేవుని సంఘములో సహకారులుగా ఉంటారు. వీరు ఎక్కడ సహకారులుగా ఉన్నారు? సువార్త పనిలో సహకారులుగా ఉన్నారు. ఈనాడు దేవుని సంఘములో ఉన్నటువంటి మనం కూడా దేవుని పనిలో సహకారులముగా ఉండాలి. దేవుని సంఘములో అనేకమైనటువంటి పనులు ఉన్నాయి. వాటన్నిటిలో మనం సహకారులముగా ఉంటే మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ప్రభువు నమ్ముకున్నా మంచిదే. జయ జీవితం జీవిస్తూ ఉన్నామా? సంఘములో మన యొక్క స్థానం ఏంటి? సంఘములో సహకారులముగా జీవిస్తూ ఉన్నామా? మనం ఏ దేవుని యొక్క పనిలో మనం ఎలా ఉన్నాం? ఏ పని మనం చేస్తూ ఉన్నాం? ఊరికే వచ్చి వెళ్ళిపోవడం వలన ప్రయోజనం లేదు. నమ్ముకున్నవాడు ఒక్కొక్క మెట్టుగా ఎదగాలి, దేవునికి సమీపంగా రావాలి. కాబట్టి మరి ప్రతి వారు కూడా దేవుని యొక్క సంఘములో సహకారులుగా ఉండాలి. వారి పేర్లే జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఇద్దరిని జ్ఞాపకం చేసిన, ఒకటి జయ జీవితం జీవించేవారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడే మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. అంతేకాదు, జయ జీవితము జీవించే వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఎందుకు ఆ మాట నేను జ్ఞాపకం చేశానంటే, నమ్మిన వెంటనే మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి మంచిదే. కానీ ఒకవేళ ఆ తర్వాత మన యొక్క జీవితము జయ జీవితం కాకుండా సాతాను చేతిలో పడి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతే మన పేర్లు జీవగ్రంథంలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అదే మాట రాస్తాడు. మీ జీవగ్రంథంలో నుంచి తుడిచిపెట్టబడక అన్నాడు. అంటే తుడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయని. దానికి సాదృశ్యంగా ఇంకొక మాట మనం ఏం చూస్తామంటే, మోషే తన దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఆ యొక్క విగ్రహాన్ని చేసుకొని దేవుని విషయంలో పాపం చేసినప్పుడు ఆయన వారిని అందరినీ మరి నాశనం చేయాలనుకున్నప్పుడు ఈయన అన్నాడు, ఇదిగో దానికంటే ముందు నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసివేయన్నాడు. అంటే జీవగ్రంథంలో నుంచి పేర్లు తీయబడే అవకాశం ఉంది, తుడిచిపెట్టబడే అవకాశం ఉంది. నమ్ముకున్న తర్వాత మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం వెళ్ళిపోతాంలే అని భ్రమపడవద్దు. నమ్మిన తర్వాత ప్రభువు కొరకు మంచి జయ జీవితం మనం జీవించాలి. అదే సమయంలో సంఘంలో మనం సహకారులుగా ఉండాలి. ఈ సహకారులు అనే విషయానికి వచ్చినప్పుడు కూడా నిర్గమకాండము 17వ అధ్యాయంలో చూడండి వారు ఎలాగా సహకారులుగా ఉన్నారో. నిర్గమకాండం 17వ అధ్యాయం, ఒక యుద్ధము జరుగుతూ ఉంది అక్కడ. నిర్గమకాండం 17వ అధ్యాయం
8వ వచనంలో, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, సరే మంచిది, ఆయన ఎంతసేపు అయితే ఆ యొక్క చేతులు పైకెత్తుతూ ఉన్నాడో అప్పుడు ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. చేతులు కిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. మరి ఎంతసేపు నిలబడగలడు మోషే ఆ కర్రను ఎత్తుకొని? అప్పుడు ఇద్దరు వచ్చారు, అహరోను, హూరు అనేవారు ఇద్దరు వచ్చి కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు ఉండి ఆయనను ఆదుకున్నారు. అంటే ఆయనకు సహకరించారు ఆ యొక్క యుద్ధంలో. కాబట్టి వారు వారు జయాన్ని పొందుకున్నారు. కాబట్టి సంఘములో కూడా మరి సహకారంగా మనం ఉండాలి. దేవుని యొక్క పనిలో మనం సహకారంగా ఉండాలి. మోషే ఒక్కడే ఆ పని చేయలేడు. మోషే ఒక్కనికి భారం అయిపోయింది. కాబట్టి వారిద్దరు వచ్చి సహకరించినట్టుగా మనం చూస్తాం. మంచిది. మరి ఒకరి పేర్లు, ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అంటే కీర్తనల గ్రంథం 56వ కీర్తన. కీర్తనల గ్రంథం 56వ కీర్తన, 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. నీ కవిలలో అనే కాడ పైన 1 నుండి కింద పుస్తకం అని ఉంటుంది. అంటే కవిలే అంటే పుస్తకం అని. ఎక్కడున్నాయి ఈ కన్నీళ్ళు? నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబంటే పుస్తకములో మన కన్నీళ్ళు అంటే ప్రార్థనా జీవితం రాయబడతా ఉంది. ప్రేమైన వాళ్ళారా, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రార్థించే వారి పేర్లు జీవగ్రంథంలో. అంటే ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాం, దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. మరి దేవునితో ఒక సహవాసం ఎవరికైతే ఉంటుందో వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. నేను నమ్ముకున్నాను ఇంతే చాలులే అనుకొని వాక్యం లేదు, ప్రార్థన లేదు, దేవునికి మనకి ఏ సంబంధం లేకపోతే ఎక్కడుంటుంది మన పేరు జీవగ్రంథంలో? మనం అనుకుంటా ఉన్నాం. ఒక అబ్బాయిని మనం స్కూల్లో చేర్పిస్తే రోజు పోతూ ఉంటే ప్రజెంట్ వేసుకుంటూ ఉంటారు. మధ్యలో పోలేదు అనుకుని 1 నెల పోలేదు, 2 నెలలు పోలేదు, 3 నెలలు పోలేదు, ఏం చేస్తారు వాళ్ళు? పేరు తీసేస్తారు అంతే. కానీ ఈ లోకంలోనే అలాంటి న్యాయం ఉంటే దేవుడు న్యాయాధిపతి, ఆయన సత్యవంతుడు, ఆయన కూడా చట్టాలు ఉన్నాయి. ఆయన అయితే చెప్పకుండా ఏది చేయడు. ఆయన చెప్పి చేసేటటువంటి వాడు ఆయన. ప్రియమైన వాళ్ళరా, నమ్ముకున్నటువంటి మన పరిస్థితి ఎలాగుంది? మన యొక్క జీవితాలు ఎలాగున్నాయి? నమ్ముకున్నాం మంచిదే, జయ జీవితం జీవిస్తూ ఉన్నామా? సాతాను జయిస్తూ ఉన్నాడా? మనం జయిస్తూ ఉన్నామా? సంఘంలో మనం ఎలాగున్నాం? మనం సహకారులముగా ఉన్నామా? దేవుని యొక్క పనిలో మన యొక్క మరి స్థానం ఏంటి? అలాగే ప్రార్థనా జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఒకసారి మనం కూడా పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి జీవ గ్రంథములో పేర్లు ఉండడం వలన ప్రయోజనం ఏంటి అంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో దానియేలు భక్తుడు ఒక మాట రాస్తాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. అంటే శ్రమల కాలం ఉంది. ఆ శ్రమల కాలం నుంచి తప్పించుకుంటారు ఎవరు? జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉన్నాయో
ఆ 7 ఏళ్ల కాలం శ్రమలు ఉండబోతూ ఉన్నాయి. యేసు ప్రభు వచ్చి సంఘము ఎత్తబడుతుంది. ఆ తర్వాత 7 ఏళ్ల కాలం శ్రమలు వస్తాయి. కాబట్టి అలాంటి శ్రమల నుంచి, ఆపదల నుంచి మనం తప్పించబడతాం అనే సంగతిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో ఉంటాయో వారే ఆ యొక్క శ్రమల కాలం నుంచి తప్పించబడతారు. ఆ తర్వాత మనం ఇందాక చదువుకున్నటువంటి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనంలో మనం చూస్తే, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఎవరి పేరైనను జీవగ్రంథములో కనబడని ఎడల వాడు ఎక్కడ ఉంటాడు? అగ్నిగుండంలో ఉంటాడంటే పేర్లు ఉంటే మనం అగ్నిగుండం నుంచి తప్పించబడతాం. జీవగ్రంథంలో మన పేర్లు కనపడితే అగ్నిగుండంలో పడకుండా మనం తప్పించబడతాం. ఆ తర్వాత 3వది చూడండి, 21వ అధ్యాయం 27వ వచనంలో ప్రకటన గ్రంథం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడ. ఇది నూతన యెరూషలేము అనేటువంటి పరలోక పట్టణంలో మనకు ప్రవేశం దొరుకుతుంది. ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో ఉన్నాయో వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అగ్నిగుండం నుంచి తప్పించబడతారు, శ్రమల కాలం నుంచి కూడా తప్పించబడతారు. అయితే జీవగ్రంథమందు మన పేరు కనబడకపోతే ఎక్కడ ఉంటాం? అగ్నిగుండంలో ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, పరలోకము ఎలాగుంటుంది అంటే, పరలోకంలో అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు కదా, ఏడుపైనను వేదన ఇకను ఉండదు అన్నాడు. అంతేకాదు అక్కడ ఆ పట్టణపు ప్రాకారములు సూర్యకాంతములతో కట్టబడిన అన్నాడు. తర్వాత పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో అంటే మంచి రత్నములతో అలంకరింపబడినటువంటి ఆ యొక్క పట్టణాల్లో మనం ఉంటాం. బంగారు వీధుల్లో మనం తిరుగుతాం. అది పరలోక పట్టణం. కానీ అగ్నిగుండంలో అక్కడ వేదన, దుఃఖము, యాతన, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో, కనబడదో వారు ఎక్కడ ఉంటారు? అగ్నిగుండంలో ఉంటారు. అంతేకాదు అగ్నిగుండంలో ఉండబోయే వారి యొక్క జాబితా కూడా రాశాడు. ఎవరెవరు అక్కడ ఉంటారో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగుండములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అన్నాడు. 2వ మరణం అంటే మొదటి మరణం శరీర సంబంధమైన మరణం ఉంది ఒకటి. అందరం చనిపోతాం. ప్రతి ఒక్కడు యొక్క మొదటి మరణానికి పాత్రుడు. అయితే దేవుని నమ్మిన పిల్లలకు 2వ మరణం లేదు. కానీ ఎవరైతే దేవుని నమ్మలేదో, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదో వారికి 2వ మరణమైనటువంటి అగ్నిగుండము కాచుకొని ఉంది. అక్కడ ఎవరెవరు ఉంటారో రాశారు కదా. పిరికివారు, అసఖ్యులు, తర్వాత వ్యభిచారులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అన్నాడు. దీంట్లో చాలామందిని చేస్తాం అబద్ధికుల జాబితాలో. ఎందుకంటే చాలా సులభంగా చెప్తాం అబద్ధాలు. అంటే పైన రాయబడిన ఘోరమైనటువంటి అంశాలు ఏమైతే వ్యభిచారులు అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది మనకు. కానీ అబద్ధం కూడా ఎక్కడ చేర్చబడింది? అక్కడే చేర్చబడింది. ఆ జాబితాలో చేర్చబడిందంటే ఇంకా వాళ్ళకు మనకేమీ తేడా లేదు. దొంగకు మనకేం తేడా లేదు. అబద్ధం ఆడేవానికి, ఘోరమైన దొంగతనం చేసేవానికి, నరహత్య చేసేవానికి మనకు ఏమీ తేడా లేదు అబద్ధం ఆడేవానికి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించేయండి. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలి అంటే మనం కూడా పరిశుద్ధులముగా ఉంటేనే అడుగు పెడతాం. కానీ మనం మాలిన్యంతో ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అక్కడ అడుగు పెట్టలేం. కాబట్టి మరి ఎవరు ఉంటారు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, జయ జీవితం జీవించిన వారు, దేవుని యొక్క సంఘంలో సహకరించిన వారు, ప్రార్థించేవారు అక్కడ మరి జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడి ఉంటాయి. అంతేకాదు జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వారు శ్రమల కాలం నుంచి తప్పించబడతారు, అగ్నిగుండం నుంచి తప్పించబడతారు, నూతన యెరూషలేము అనే పరలోక పట్టణంలో వారు ఉంటారు. అంతేకాదు మరి ఎవరి పేర్లు అయితే అందులో కనబడవో వారు అగ్నిగుండంలో ఉంటారు. ఎల్లకాలం అక్కడ ఉండబోతూ ఉన్నారు. జీవగ్రంథంలో కనబడలేదు అంటే ఎక్కడ కనబడతాం? అగ్నిగుండంలో కనబడతాం. అంతే. ఏమి అందులో ఏం అనుమానాలు ఏం లేదు. జీవగ్రంథంలో పేరుందా? ప్రశ్న వేసుకుందాం. మన పేరుందా? లేకపోతే ఏం దిగులు పడొద్దు, అగ్నిగుండంలో ఉంటాం. ఏం బాధపడాల్సిన పని లేదు.
ఖచ్చితంగా అగ్నిగుండంలో ఉంటాం. ఎందుకంటే అది దేవుని యొక్క గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతోనే ఒక మాట అన్నాడు. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. కొంతమంది దేనికి సంతోషపడుతూ ఉన్నారు? నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినాయి, నేను ప్రార్థన చేస్తే అది పోయింది ఇది పోయింది, ఇంకా లేకపోతే నేను చాలా ప్రార్థనాపరుణ్ణి, నేను బాగా సేవ చేస్తూ ఉన్నాను, చాలా గట్టిగా వాక్యం చెప్తా ఉన్నాను అనుకుంటూ ఉన్నాం మనం. కానీ దాన్ని బట్టి సంతోషించొద్దు. నీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని సంతోషపడండి. అంతేగాని ఈ లోకంలో మన గొప్పతనాన్ని బట్టి మనం సంతోషించాల్సిన అవసరం లేదు. మనం ఎంత భక్తిపరులమైనా ఇప్పుడు ఎవరు అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన భక్తిపరుడే, కానీ యేసుక్రీస్తుని గురించిన సంగతులు తెలియదు ఆయనకు. కుటుంబం అంతా చేరి భక్తి జీవితంలో ఉన్నాడు, కానీ అసలైనటువంటి మార్గంలో లేడు. అందుకోసమే దేవుడు ఆయనను గుర్తించినటువంటి వాడై ఆయన మీద దృష్టి ఉంచి తన భక్తులైనటువంటి పేతులను పంపించి వర్తమానం అందించి ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన ఇంటి వారు రక్షించబడ్డారు అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనం ఎంత భక్తి జీవితం జీవించినా మన పేర్లు దేవుని యొక్క జీవ గ్రంథంలో కనబడకపోతే మనం అగ్నిగుండంలో మనం ఉంటాము అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో కొన్ని ఉన్నాయి కదా, రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటర్ కార్డులు ఉన్నాయి. ఒకవేళ రేషన్ కార్డులో నీ పేరు లేకపోతే ఏమవుతుంది? బియ్యం దొరకవు, చక్కెర దొరకదు, ఇంకేదన్నా పథకాలు గవర్నమెంట్ వచ్చే పథకాలు దొరకవు. ఎంతకాలం ఉంటాం భూమి మీద? ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు. ఆ ఉన్నంతకాలమే. ఆ తర్వాత ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఓటు వేయలేమంతే కదా. అంతేకాదు ఏదో ఆ సమయానికి వచ్చి కొంచెం డబ్బులు ఇస్తారేమో, అది దొరకదు. అంతకు తప్ప నుంచి ఇంకా ఏం లేదు. ఒకవేళ ఆధార్ కార్డే లేకపోయినా ఏం చింత లేదు. కానీ జీవగ్రంథంలో పేరు లేకపోతే అంతే సంగతి. ఎక్కడ ఉంటాం? అగ్నిగుండంలో కనపడతాం. కాబట్టి ఎక్కడ పేరు లేకపోయినా ఏం చింతపడొద్దండి. ఆధార్ కార్డు లేకపోయినా పర్లేదు, రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు, ఓటర్ లిస్టులో మన పేరు లేకపోయినా పర్లేదు. ఒక దినాన్ని ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారమే. కానీ జీవగ్రంథంలో మన పేరుందా? రాపించుకున్నామా? ఈరోజు రేషన్ కార్డులో పేరు లేదనుకోండి, ఊరుకుంటామా? పంచాయతీ ఆఫీసుకు పో, ఆడి ఎంఆర్ఓ ఆఫీసుకు పో, ఇంకా ఎక్కువ వస్తే కలెక్టర్ దగ్గర కూడా పోతాం. ఎన్ని తిప్పలైనా పడి దాంట్లో పేర్లు రాపించుకుంటాం. ఓటర్ లిస్టులో లేదంటే కూడా తిప్పలు పడతాం. మరి జీవగ్రంథంలో పేర్లు రాయబడాలంటే ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోటు నుంచే, మనం ఎక్కడున్నామో అక్కడి నుంచే కన్నులెత్తి దేవుని వైపు చూచి, ప్రభువా నేను పాపిని, ఇదిగో నా పేరు జీవగ్రంథంలో రాసుకో, నా పాపాలను క్షమించు నాయన, నీ బిడ్డగా చేసుకో అంటే చాలు, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. కానీ ఇది ఎవరికి నచ్చడం లేదు. అది అక్కడ అగ్నిగుండంలో ఎంతకాలం ఉంటాం? యుగ యుగాలు. దానికి అంతం లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆ అగ్ని ఆరిపోదు, మనం చావం. యాతన వేదన అల్లాడిపోవాలి యుగ యుగాలు. మరి అటువంటి స్థలంలో నుంచి తప్పించుకోవడానికి కృప కలిగినటువంటి దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో మనం ఇంకా జీవిస్తూ ఉండగానే ముందుగానే మనకు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్ముకోండి, నన్ను మీ హృదయంలో చేర్చుకోండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయించుకోండి, అప్పుడు మీరు పరలోక రాజ్యంలో నాతో కూడా ఉంటారు, లేకపోతే అగ్నిగుండంలో ఉంటారు. మరి అగ్నిగుండం ఎవరి కోసం చేయబడింది? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళండి అన్నాడు. అది మానవుని కోసం సిద్ధపరిచింది కాదది, అది అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచింది. కానీ మనం దేవుణ్ణి, మనల్ని ప్రేమించే దేవుణ్ణి, మన పట్ల దయ చూపించే దేవుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి కాదని ఇదిగో అపవాది వెంట ఏ చెడ్డ క్రియలైతే మనతో చేపించి మన ఇంటిలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడు, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాడు, వాణ్ణి వెంబడించి చివరికి నిత్యమైనటువంటి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, ఈ సాయంకాలపు వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? ప్రశ్న వేసుకుందాం. ఈ జీవగ్రంథంలో పేర్లు రాయబడాలంటే ప్రయాస అక్కర్లేదు. ఉన్న స్థలం నుంచే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూచి, ప్రభువా నేను పాపిని,
నా పాపాల కోసం నీ శిలువలో మరణించావు, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ జీవ గ్రంథంలో నా పేరు రాసుకో అంటే చాలు. ఆయన యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడతాయి. ఒక దినాన పరలోక రాజ్యంలో గ్రంథములు విప్పబడినప్పుడు మనమేం భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు? మన పేర్లు పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. పిలిచి, ఇదిగో నాయన, నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడా, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకో అంటాడు. కాబట్టి ఆలోచించుకుందాం. ఒకవేళ మన పేర్లు జీవగ్రంథంలో ఉంటే మంచిదే, అయితే అవి తుడిచిపెట్టబడకుండా జయ జీవితం జీవిద్దాం, ప్రార్థనా జీవితం, దేవుని యొక్క సంఘంలో మంచి పనిముట్లుగా మనం ఉందాం, సహకారులుగా మనం ఉందాం. ఒకవేళ పేర్లు లేకపోతే ఈ రాత్రే మన పేర్లు జీవగ్రంథంలో రాయించుకుందాం, ప్రభు దగ్గరకు వద్దాం. అందుకేం ప్రయాసపడవలసిన అవసరం లేదు, ఉన్న చోటనే ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.